తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. బంగారం వలమాలిన సింగారం నిన్నే ఏంటా గావు కేకలు కోతికంతున్నాను నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటో ఆ మాటల ఒళ్ళేమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి అడనాదా ఉడికి వేసుకుంటారా మంచి చీలించుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా దూరం మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందా రాత్రికి చూడ గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు 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 రోజు చూస్తుండే మొఖమేగా. బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే ఇలా చూడే 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కమ్మేశావా? ఆ కోత కూవద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల గట్టంతో సంవత్సరం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసారం నౌక నడుపుతాడు. సంసారం నడక అది కాదే, మొగుడేమో పలికినాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడికూర తినాలని ఉంది. వండ కోడికూర సరేలే. అది కాదే, ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే గారు. అయితే నాకు ఒక కోరుకుంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మా. ఏమిళ్ళు అంటే అంత అదృష్టం కూడానా? నీ మొఖం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నువ్వు కోరుకూర వండవలసిందే. ఈ లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారి చెప్తున్నాను వండను. వండ వండను వండ వండను. వండుతా ఏం మీద మీదకి వస్తున్నా? కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతావేంటి? కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టించాను. రమ్మనే ఎవడొస్తాడో నేను చూస్తాను. రాధా రాధా రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయడం ఏమీ లేదు. పారిజాతాపహరణంలో కుతిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని, ఇది ఆ పద్యం కమ్మగా అసాదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ ఏడు వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పెట్టుకో. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వ గానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే
మీరు ఓడిపోతారేమోనని భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకోలేదు, సహించలేదు, ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు, అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా బండి? ఏమిట్రా? అమ్మాయి గారు, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణ నీటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చుగా అలాంటి పాటలు. వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది. మావా, ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు? ఉండవే, ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం. నీకెందుకు? ఓయ్, నా గది ఇంకెవరికంటే నీ సంగతి. నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో? ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. గౌరీ గౌరీ మరద వలిగిపోతుంది, ఊరుకోవా? ఏంట్రా మీ గొడవ? చూడవా, ఇదొకటి. అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది. దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత మట్టి రణ పెంకి ఈయన చేసుకుంటాడు. నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు? అట్టగా పడి నా తిరిగి ఉన్నప్పుడు చేసుకుంటారే. ఏం గిరాకీ? మరి ఆగు, ఈ పువ్వు నాది, కోయడానికి లేదు. ఉండవే, అమ్మాయి గారికి ఇయ్యాలా? అదే సంగతి. ఆ అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా దొరగారు? ఆ అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు, చాలదు. ఇవాళ ఆదివారం, మామ ప్రకారం నాది పువ్వు. అది కాదే, అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా వచ్చి చేతులు తెస్తే బాగుంటుందా? ఇయ్యవే, నా బుల్లి కదూ, నా తల్లి కదూ, నా పిల్లి కదూ. ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను. సరే నువ్వు ఎట్టుకో. అయ్యా బాబే, కొబ్బరి చెట్టు మీద తెలగాకి. ఎడమామా? అదిగో చూడు, ఎడా? అదిగో అయితే వెళ్ళే. రా గోపి. అమ్మాయి గారు, గోపి, రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం. ఆహా, అందులోనూ ఒకటే పువ్వు వస్తుంది, అదేంటో గాని. అలాగే. ఒట్టమ్మాయి గారు. బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి గారు ఆట, అయ్యగారు వంత పాట. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి దగ్గర పాటలు నేర్చుకోవడమా? పనికి మళ్ళీ బుద్ధులు, పనికి మళ్ళీ బుద్ధులు. నాకెందుకు?
అలా అన్నావు, బాగుంది. అంతేలేండి, నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాటి సోర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. ఇదిగో మంచిది బెటరా. అలాగే పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల, నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల. పరవళ్ళ నొరుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నొరుగుల్ల గోదారి ఉరకాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులకాల శిలక. కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల. ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా, ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా. నీ పైట నా పడవ తెరసాప కావాలా, నీ పైట నా పడవ తెరసాప కావాలా. నీ చూపే సుప్తానిగా దారి చూపాల, నీ చూపే సుప్తానిగా దారి చూపాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులకాల శిలక. మనసున్న మనసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు. మనసున్న మనసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు. సూరే చంద్రులతోటి సుక్కల్లతోటి, సూరే చంద్రులతోటి సుక్కల్లతోటి ఆటాడుకుందాము, ఆడనే ఉందాము, ఆటాడుకుందాము, ఆడనే ఉందాము. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులకాల శిలక. ఏంటమ్మాయి గారు నా మెళ్ళలో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ నీవి, నువ్వే గెలిచావు. నీ పార్టీ ఫస్ట్ అన్నా, అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి. ఓండి అబ్బాయి గారు. అమ్మాయి గారు ఇవాళ నాకేదో లాగుంది, చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. అని మాటలు ఒక్క మాటలో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావయ్ మావా, ఏ గౌరీ రా రా. మావా మావా, మళ్ళా ఏంటి యాసో? చూసుకో సరి
కోల్ రంగడల్లా ఉన్నావు ఏది ఏయ్! ఇది పుట్టుకురావడం నా చూడు వాయబ్బా మాలా అవుదంట శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా ఇట్టాగేసి ఊరవుతావా వాడకి తగిలిస్తే రేపటికి వాడిపోద్ది ఎల్లుండికి రాలిపోద్ది ఏ మిగులుద్ది ఎన్ని ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా అగ్గది దారం మిగులుదిగా ఎక్కడెక్కడ పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అయిందా వెళ్ళిపోయింది అయింది గాని ఇస్తావా ఇవా ఏడాదికి ఇచ్చేది ఇరవా ఇయ్యా ఇవ్వను ఇయ్యా ఇవ్వనంట అయితే ఈ పడవెక్కలు పా కోరిది ఎక్కడికి పోయేదే నాకే కో అంటే కోటి పడవలు నీ బోడి పడవ ఎవరికి కావాలి పదరాపిగా గౌరీ అవునా పో వచ్చి పిచ్చిది పాపం పిచ్చిది కాదు అమ్మాయి గారు వాటి పొగరబోతుకోండి పిల్లాయ్ ఏం పిల్లడా ఆ దొరగారిని చూసావా ఏదోరా అదే మన జమీదారు గారే రెండో భార్య ఆయనకి బాగున్నాడా పెళ్ళాడతావా అది కదా ఆయనకే రోగమా అదేలే అది రోగమే ఏం రోగం పేవా అయ్యో పాప ఇదిగో నువ్వంటే మామూలు పేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు చచ్చిపోని అదేంటి అలాగంటే అలాగా ఇదిగో ఇంకెట్టనమంట నువ్వు ఒక్కసారి నువ్వు అని చెప్తాను నువ్వు అను ఇదిగో అసలు ఇయ్య నువ్వు అన్నావంటే ఆరి నీ సిమ్మడా దాంట్లో నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మడా అంట ఆడికంటే రోగం నీకేం రోగం రా ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోడని ఏడకోవడమేంట్రా ఎదవన్నారు ఎదవని గౌరీ ఏంటే గొడవ చూడు మావా ఈడేంటో ఏదో ఎదో కూతాన్ని కోస్తున్నాడు సరేరా నీ బతుకు సెడ సిగ్గు నరకెక్క మొదలస్తుపడి పడవ మరి పోతా నీరుగారా ఇక సచ్చిన పని పో రా అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట గుంటున్నావేంటి ఎవరే కుంటున్నది ఏదో కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో కావాలి నువ్వు ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి శశిధర్మి డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా దెబ్బలు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా అన్ని వివరాలు కావాలి కింద వివరాలు ఏదో భర్త వచ్చాడు ఏ అగచాట్లు పడొచ్చాడు ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావని ఎంత మాత్రం లేదు వెళ్ళి కొంచెం ఉడికి లట్టుకురా అప్పుడు లట్టుకోవాలి దెబ్బలు తినొస్తావు నీకు కలగన్నానేంటి ఉండిపోయి మీద అడగొస్తాను ఏం జరిగిందయ్యా ఏదన్నా ఏదో పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా నోరు మీవే నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే ఆడ తల్లిందా ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను లేదు అసలు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందంటే అడవలో జోరుగా పోతున్నాను పోల్చబడింది ఒక పక్క తిమింగలాలు మరో పక్క స్వరశాపలు ఇంకో పక్క గండుమేళ్ళు 4 వేపులా గబ 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 వచ్చి చుట్టే అమ్మ బాబోయ్ మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది వాటిని చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాను ఈ పక్క తిమింగలాలు ఆ పక్క కొరమేళ్ళు ఈ పక్క చొరచేపలు ఆ పక్క తెరచేపలు తెరసాప ఏం చేసింది బావా అది సొరచేపను అది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు అక్క ఆ ఘోర శక్తి తెలీదు నీ కళ్ళారా చూసిండాల్సింది నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడనే ఉన్నాగా బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే అది తిమింగలం తాకుతూ పట్టింది ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల తిమింగలం ఉందే అది నాగుపాములాగే భలే కసి పడుతుంది ఎప్పుడో పట్టేస్తది ఈసారి దొరికావంటే ఇంకేంలే నీ పని గహైందా అలాగంటే గౌరీ తిమింగలం అంత కసి పడుతుందా అంత భయం లేదక్క అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు ఇక మానేస్తాను లేవే ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా కాపడం పెడదాం అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో రాత్రి కూడు ఉండదు పట్టరా
బావా యాడ నొప్పి ఇదిగో ఇక్కడ పెట్టు. ఎడట్నా? అయ్య బాబా చురుక్కుమంటుందా? కాస్త సురం తగలా బావా ఎంత నొప్పి తగ్గదు పట్రా చూసామాట ఎడబోతాడు ఏటది ఊరికే గుంజుకుంటున్నా కన్నీసుకు వచ్చినప్పుడు ఎరగా కట్టవా నేను అట్టుకుంటాను మంచి బాబు చర్మం తొడుగుడిపోద్దా? చర్మం తొడుగుడిపో. గోపి రాత్రి గౌరమ్మ సంబరాలు కదా నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు అరే ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో ఉండండి అమ్మాయి గారు, నేను పడుకొస్తాను. గోపి గోపి వద్దులేరా గోపి గోపి ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి ఎందుకురా నేనంటే నీకంత ఇది? మావా మావోయ్ కదలకో. సర్లే అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంట. ఆ చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో పసిపాలడ్డం కాదు, కదిలావంటే మక్కలే కదంతా. కదిలితే తంతాను చెప్పలా? తన్నేవాడివైతే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? ఏంటా నవ్వు? కథలో చెప్తే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామ, ఆయన గారు ఉండారే రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి నిక్కి చూస్తున్నాడు. చూసి ఈడ్చికొట్టా. నా సామిరంగా దెబ్బగా అయ్యగారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ శవం సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈ రోజు తెచ్చుకుంటా? ఏ తాళ తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచి అడిగాడే. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామా గొప్పలే కనకార్యం చేసావు కానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు, నీకేం పనింది? ఓ నాకు ఇదే పని, దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రికి ఇట్టగాడతావా ఆట? ఆడతా. ఏ వసేవు నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముడు లాంటి మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే? ఏ సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌరే గౌరే ఏ గౌరే గౌరే ఓ గౌరమ్మ, నీ మొగుడెవరమ్మా? గౌరమ్మ నీ మొగుడెవరమ్మా? ఎవరమ్మా వాడెవరమ్మా? గౌరమ్మ నీ మొగుడెవరమ్మా? చెప్పాలంటే సిగ్గు కదయ్యా, ఆ? ఆనవాళ్ళునే చెబుతానయ్యా. చెప్పు చెప్పు. సిగలో నెలవంక
మెడలో నాగరాజు సిగలో నెలవంక మెడలో నాగరాజు ఆరేడు నావాడు సరిరారు వేరెవరు మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యా నా మొగుడెవరయ్యా ఇల్లు వాకిలి లేనివాడు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు మాదా కోళం. ఇల్లు వాకిలి లేనివాడు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు జంగం దేవరని వాడ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. ఆకాశమే ఇల్లు లోకమే వాకిలి అవును బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి వేసి కన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు మావయ్యో నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యా నా మొగుడెవరయ్యా. మొగుడు మొగుడని మురిసావే కులికావే పొగిడావే మొగుడు మొగుడని మురిసావే కులికావే పొగిడావే పిల్లయ్ నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట అది ఏ అతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. ఎవరి కోసమో పోతోంది మయాన మజిలీ వేసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే సెల్లదులే సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే సెల్లదులే పళ్ళు పదారు రాలునులే మావయ్యో నా మొగుడెవరయ్యా ఎవరయ్యా పేరెవరయ్యా గౌరమ్మ నీ మొగుడెవరమ్మ మావయ్యా గౌరమ్మ మావయ్యా గౌరమ్మ.
గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా నేనమ్మా నేనేనమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ఏ పాట మా జోరుగా ఉందే పాట ఏమిటి పాకంలో పడ్డట్టుందే ఆటో అదిరిపోతాను వాడు ఆడాడు ఎందుకు తప్పగా ఉంది వాడు వాయించాడు డోలు తప్పు 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 అదే నువ్వు వాయించావు ఆహా, ఏమి నాదం ఏమి నాదం ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్లుంది అయ్యో బాబోయ్ దురదగుండాలు తీసింది ఏంటిది ఆ, వాడు అసలు నీ పక్కన నిలబడలేడు నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు మొన్న నువ్వు నిలేసి అడిగావు నా మూడు ఎవరని అడిగావా సరే అర్థం కాలేదు వాడికి అసలు ఇప్పుడు కాదు ఈ జన్మలోనే అర్థం కాదు అదే నన్ను అడుగు అడగనా మావయ్యో నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యో నా మొగుడెవరయ్యా మావయ్యా మావయ్యో మావయ్యా ఆగండి ఆగండి దొర దీనికి ఇల్లుడు ఇది కాదు లెక్క తర్వాత చూస్తున్నాం ₹10 పెట్టి ఆవుపేట అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు ఆగండి దొర జమీందారు పెట్టండి ఆవు పేడ వాసన తట్టుకోలేరా బాబు